హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఇక్కడ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో దీనికి వచ్చేసి స్పోర్ట్స్ సంబంధించిన ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు వేకెన్సీ పొజిషన్ అయితే ఇచ్చారు. స్టెనో, తర్వాత ట్యాక్స్ ఇక్కడ అసిస్టెంట్, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్, తర్వాత టోటల్ వేకెన్సీస్, తర్వాత ఇక్కడ మనకు లెవెల్ సాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జనవరి 2025 వరకు అయితే ఉండాలి. ఇక్కడ స్టెనో ఇక్కడ గ్రాఫర్ వచ్చేసి మనకు 18 to 27 ఇయర్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూసుకుంటే ఇక్కడ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి మనకు ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ టాస్క్ అసిస్టెంట్ వచ్చేసి డిగ్రీ. సో మీరు డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట కంపల్సరీ అయితే. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి వచ్చేసి మీరు మ్యాట్రికులేషన్. సో మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత దీనికి వచ్చేసి స్పోర్ట్స్ డిసిప్లిన్స్ అయితే కంపల్సరీ అయితే కావాలన్నమాట. సో స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పోస్టు, తర్వాత ఆ యొక్క పోస్ట్కు సంబంధించిన మనకు ఇక్కడ స్పోర్ట్స్ డిసిప్లిన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడైతే మీరు మీకు సంబంధించిన నేమ్స్ అయితే ఇచ్చారన్నమాట, స్పోర్ట్స్ నేమ్స్ అనేది. సో మీ యొక్క స్పోర్ట్స్ నేమ్ అనేది మీరు ఏ స్పోర్ట్స్ అయితే పార్టిసిపేషన్ చేశారో ఆ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిగ్రీ ఇక్కడ ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి అండ్ దానికి సంబంధించిన ఇక్కడ మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఇక్కడైతే ఇచ్చారన్నమాట. ఇక్కడ జూనియర్ నేషనల్ ఛాంపియన్, మెడల్ విన్నర్ సంబంధించిన యూత్ గేమ్స్ కానీ, ఆ తర్వాత ఖేలో వింటర్ గేమ్స్ కానీ, ఖేలో ఇక్కడ పారా మెడికల్ మెడల్ సంబంధించినది, ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కానీ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కానీ. సో అండ్ ఇక్కడ యూనివర్సిటీ, ఇంటర్ యూనివర్సిటీ తర్వాత మీకు సంబంధించినది ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు ఇక్కడైతే కాంపిటీషన్ వచ్చేసి నేషనల్, ఇక్కడ ఇంటర్నేషనల్, తర్వాత ఇంటర్ యూనివర్సిటీ, తర్వాత నేషనల్ స్పోర్ట్స్ గేమ్ ఫర్ స్కూల్స్, తర్వాత ఖేలో ఇండియా యూనివర్సిటీ అండ్ ఖేలో ఇండియా యూత్ గేమ్, ఖేలో ఇండియా వింటర్ గేమ్, ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేది ఉంటే మీరు ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఇక్కడ అథారిటీ అనేది ఇక్కడ సర్టిఫికెట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4, ఫామ్ 5 అయితే ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. సో ఈ ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 ఏ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చారో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మనకు ఇక్కడైతే బిఫోర్ మనకు 5th ఇక్కడ ఏప్రిల్ 2025 వరకు అయితే ఇక్కడైతే మనకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే చూసుకోండి. సో ఫామ్ 1, ఫామ్ 2 అయితే ఏ విధంగా అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకు ఇది వచ్చేసి ఇక్కడైతే ఇంటర్నేషనల్ ఇక్కడైతే కాంపిటీషన్ సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అనమాట. సో మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ చేసి దానికి సంబంధించినది ఫిల్అప్ చేసేసి మీ యొక్క అథారిటీ చేత అయితే ఇక్కడ స్టాంప్ సిగ్నేచర్ అయితే ఇచ్చాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫామ్ 2 వచ్చేసి ఇక్కడ నేషనల్ కాంపిటీషన్ మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే మీకు సంబంధించిన ఫామ్ ఫిల్అప్ చేసేసి దానికి సంబంధించిన అథారిటీ ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసండి అండ్ సెల్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇంటర్ యూనివర్సిటీ గేమ్ ఎవరైతే పార్టిసిపేషన్ చేసారో వాళ్ళకి సంబంధించిన ఫామ్ 3 అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు దీంట్లో ఫిల్అప్ చేసేసి సేల్ సిగ్నేచర్ వాళ్ళకి సంబంధించినది ఇక్కడైతే వేయించాలన్నమాట. తర్వాత అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు స్కూల్ సంబంధించిన ఇక్కడైతే ఇచ్చారు కదా, స్టేట్ స్కూల్ సంబంధించినది. సో ఇక్కడైతే మీకు అయితే చూపెడతాను. ఇక నేషనల్ ఇక్కడ స్పోర్ట్స్ గేమ్ ఫర్ స్కూల్స్ సంబంధించినది మనకు ఫామ్ 4 అనమాట. సో మీరు స్కూల్స్ అవి సంబంధించినది మీరు పార్టిసిపేషన్ చేసి ఉంటే ఇక్కడైతే మీరు ఫామ్ 4 అయితే ఫిల్అప్ చేసేసి దానికి సంబంధించిన అథారిటీ వాళ్ళ చేతితో ఇక్కడ సేల్ అయితే చేయించాలి. ఆ తర్వాత ఇక్కడ ఫామ్ 5 వచ్చేసి ఇక్కడ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్ కానీ, యూత్ గేమ్స్ కానీ మీరు పార్టిసిపేషన్ చేసి ఉంటే ఆ యొక్క ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఇది ఫిల్అప్ చేసేసి మీరు దానికి సంబంధించిన అథారిటీ చేత అయితే సిగ్నేచర్ అయితే ఇచ్చి అప్లోడ్ అయితే చేయాలి. సో ఈ యొక్క ఫామ్ అయితే మీరు పూర్తి అయితే చేసుకోండి. సో మీరు ఏ స్పోర్ట్స్కి అయితే ఏ కాంపిటీషన్కి అయితే మీరు పార్టిసిపేట్ చేశారో ఆ యొక్క పార్టిసిపేషన్ సంబంధించిన ఫామ్ అయితే 1 అని, తర్వాత నేషనల్ 2 అని, తర్వాత ఇంటర్ యూనివర్సిటీ ఉంటే 3 అని, ఇక్కడ స్కూల్ సంబంధించినది 4 అని, తర్వాత ఖేలో ఇండియా యూనివర్సిటీ 5 అనేది ఈ విధంగా అయితే మీకు సంబంధించినది చూసుకోండి. అండ్
ఇక్కడ అథారిటీ అవార్డింగ్ సర్టిఫికేట్ సెక్రటరీ నేషనల్ ఫెడరేషన్ ఈ విధంగా సంబంధించిన ఫామ్స్ అన్నమాట. సో ఆ యొక్క ఫామ్ మీద అయితే ఫిల్అప్ చేసేసి మీరు ఆ యొక్క అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడైతే హౌ టు అప్లై వచ్చేసి మనకు ఇక్కడైతే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మనకు ఇక్కడ 5th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అండ్ ఇక్కడైతే మనం అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ అప్లై అయితే ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అన్నమాట. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్. సో మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మీకు ఒకటి మనకు క్యాపిటల్ లెటర్లో ఆల్ఫాబెట్, తర్వాత నెంబరిక్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ కానీ, తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా యాస్టీస్గా ఇచ్చేసి ఇక్కడైతే మనం ఇక్కడ మల్టిపుల్ అయితే ఇక్కడ చేసేసి ఆన్సర్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే మనకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత వెరిఫై లింక్ వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి అయితే యాక్టివేట్ చేసుకోవాలి, లేదా వెరిఫై లింక్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి అయితే మనం ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇంకోసారి అయితే ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు మొబైల్ నెంబర్ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ లాగిన్ పేజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరు డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చారో యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీరు పాస్వర్డ్ ఇచ్చారో యొక్క పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడైతే మనం ఇక్కడ క్వశ్చన్ అయితే సాల్వ్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఈవెంట్ అండ్ అచీవ్మెంట్ అప్లోడ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఈ విధంగా 4 స్టెప్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు మాక్సిమం ఫైల్ వచ్చేసి డాక్యుమెంట్ అనేది 1 MB అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లికేషన్ అయితే జాగ్రత్తగా అయితే క్లారిటీగా అయితే మనం అప్లోడ్ చేయాలి, అయితే రిజెక్ట్ అయితే అవుతుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో 10th క్లాస్లో మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క కమ్యూనిటీ క్యాస్ట్, సో జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో మీ యొక్క ఇక్కడైతే ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే డే, మంత్, ఇయర్ అయితే దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి దీంట్లో. ఆ తర్వాత మీ యొక్క మంత్, తర్వాత ఇక్కడ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఎడ్యుకేషనల్ ఇక్కడ క్వాలిఫికేషన్. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ ఆర్ హయ్యర్ ఉంటే ఇక్కడ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ ఇక్కడ ఎక్కువ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు 10th క్లాస్ మీద అయితే అప్లై చేయాలనుకుంటే ఇక్కడైతే 10th క్లాస్ గ్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు సంబంధించినది మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేద్దామనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ను బట్టి ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి మీరైతే. సో ఇక్కడైతే మనకు ఇచ్చారు కదా, ఆ యొక్క పోస్ట్ను బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే మీరు చూసుకోండి. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో అదైతే ఇచ్చేసండి. ఒకవేళ స్టీనోకి అప్లై చేస్తే మీకు ఇక్కడైతే స్టీనోకి అప్లై చేస్తే మనకు కూడా ఇంటర్మీడియట్ అయితే కావాలి కాబట్టి ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ట్యాక్స్ అసిస్టెంట్ చేయాలనుకుంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ లేదా హైయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎంటీఎస్కి చేయాలనుకుంటే మీరు 10th గ్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే పోస్ట్ అప్లై ఫర్ ఇక్కడైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి మీ యొక్క పోస్ట్. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఏ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటారో అదైతే వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. అదే విధంగా మీరు ఒకవేళ ఇక్కడైతే గ్రాడ్యుయేట్ ఆర్ హైయర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇక్కడ స్టీనో అని, తర్వాత టాస్క్ అసిస్టెంట్ అని, ఈ విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది సెకండ్ ఇక్కడైతే ఇచ్చేయచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే థర్డ్ ప్రిఫరెన్స్ అనేది వేరే అయితే ఇచ్చేయచ్చు. అంటే మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ ఇంకా మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా మీరు ఇంటర్మీడియట్ చేయాలనుకుంటే ఇక్కడైతే ఇంటర్మీడియట్ సంబంధించిన పోస్ట్ అనేది మనకు 2 అయితే వస్తాయి. ఇక్కడైతే ఇక్కడ స్టీనోగ్రఫర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ రెండిట్లో మీరు ఏదైతే ఒకటైతే చూస్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీకు సంబంధించినది అంటే మనం ఓన్లీ ఒకటైతే చూస్ చేసుకోవాలి, ప్రిఫరెన్స్ అనేది కంపల్సరీ. ఒకవేళ మిగతా ఇవ్వకుండా అవసరం అయితే లేదు. సో ఈ విధంగా మీరు ఏ పోస్ట్కి అయితే మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మనకు పోస్టులు అయితే అవైలబుల్గా అయితే వస్తాయి. ఆ యొక్క పోస్ట్ అయితే మీరు ఏదైతే ప్రిఫరెన్స్ అయితే ఇద్దాం అనుకుంటారో ఫస్ట్ దానికి అదైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే మీరు ఆ యొక్క సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్. సో మీరు అయితే మీకు ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాన్ కార్డు ఉంటే మీకు సంబంధించిన గవర్నమెంట్ ఐడి ఇష్యూ సంబంధించిన ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో లేదా మీరు ఎక్కడైతే ఉంటున్నారో సో ఆ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి జాగ్రత్తగా.
తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఏ స్టేట్ నుండి మీరు అప్లై చేస్తున్నారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్ అండ్ ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ ఉంటే సేమ్ టిక్ అనేది ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ అనేది ఇచ్చేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జెండర్, సో మీరు మేల్ ఆ ఫీమేల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో దీనికైతే మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మరియు ఇక్కడ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ ఇక్కడ ఎస్ అయితే చేయాలి. సో ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. తర్వాత స్పోర్ట్స్ గేమ్, సో ఇక్కడైతే మీకు సంబంధించిన స్పోర్ట్స్ గేమ్స్ అనేది మీరు ఏ స్పోర్ట్స్ అనేది పార్టిసిపేట్ చేశారో ఆ యొక్క స్పోర్ట్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నోటిఫికేషన్లో ఏ అయితే ఇచ్చారో మనకు అదైతే ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు సంబంధించినది ఇక్కడ ఆ యొక్క పోస్టులు ఉన్నాయో లేవో అనేది ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి, మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదే విధంగా మీరు వేరే ఇక్కడ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసి ఉంటే మీరు వేరే స్పోర్ట్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట, మల్టిపుల్. సో ఒకటి కాకుండా వేరే ఏదైనా గేమ్స్ ఉంటే వేరే అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఒకటే ఉంటే ఇక్కడ ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, సో ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడైతే మీరు ఎగ్జామినేషన్, సో ఇక్కడైతే మీరు 10th పాస్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎస్ఎస్సి అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ లేదా మీకు సంబంధించిన ఫుల్ బోర్డ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ఇయర్ పాసింగ్ 10th క్లాస్ అయితే ఇప్పుడు పాస్ అవుట్ అయ్యారో పాసింగ్ ఇయర్, తర్వాత ఇక్కడ క్లాస్ డివిజన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పాస్ ఉంటే పాస్ అయితే చేసేయండి. తర్వాత మీకు అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అనేది మీకు ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చేసి యాడ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీకు ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఉంటే ఇక్కడైతే ఒకవేళ 10th చదివినట్టే మీరు ఓన్లీ 10th క్లాస్ సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు వేరే పోస్ట్ అయితే ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మనకు స్టెనోగ్రాఫర్ ఒకవేళ తీసుకుంటే ఇక్కడైతే ఇంటర్మీడియట్ కానీ తర్వాత టాస్క్ అసిస్టెంట్ తీసుకుంటే ఇక్కడైతే డిగ్రీ అయితే చదివి ఉంటే మీకు సంబంధించినది ఇక్కడైతే సెకండ్ ఇక్కడ ఇంటర్ అయితే 12th అనేది ఇచ్చేసేయండి. సో ఇంటర్మీడియట్ అని 12th అయితే ఇచ్చేసండి. తర్వాత బోర్డ్ నేమ్, పాసింగ్ ఇయర్, తర్వాత పాస్డ్ డివిజన్ ఇచ్చేసండి. ఇక అప్ 10 మార్క్స్, తర్వాత మార్క్స్ ఆఫ్ పర్సెంట్ ఇచ్చేసండి. సో యాస్టీస్గా ఇంకోసారి అయితే క్లిక్ చేసండి. తర్వాత డిగ్రీ ఉంటే మీరు ఇక్కడ డిగ్రీ అయితే ఇచ్చేసండి. సో డిగ్రీ అని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇయర్ పాసింగ్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో, తర్వాత ఇక్కడ క్లాస్ డివిజన్ ఫస్ట్ సెకండ్ అని ఇచ్చేసింది, మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత మార్క్స్ మీకు అప్ 10 మార్క్స్ ఇచ్చేసి పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన పోస్ట్ అయితే ఇచ్చేసండి. ఒకవేళ మీరు ఇక్కడైతే స్టెనోకి అప్లై చేయాలనుకుంటే మీరు 10th అండ్ 12th ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఒకవేళ మీరు స్టెనోగ్రాఫర్కి అప్లై చేస్తే, ఒకవేళ టాస్క్ అసిస్టెంట్కి చేస్తే మీరు దీనికైతే డిగ్రీ అయితే ఉండాలి. సో ఇక్కడ మీరు 10th 12th డిగ్రీ అయితే కంపల్సరీ అయితే మనం యాడ్ చేయాలి క్వాలిఫికేషన్. ఆ తర్వాత మీరు ఓన్లీ 10th క్లాస్ పైన అప్లై చేసుకుంటే మీరు ఓన్లీ 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్, సో మీ యొక్క పుట్టుమచ్చలు బాడీ పైన అయితే ఉంటుంది కదా, సో కంపల్సరీ అయితే ఒకటైతే మ్యాండేటరీ అయితే ఇవ్వాలి. సో లేదా మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ చేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ ఇంకోటి ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత కరెంట్ ఎంప్లాయీ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి, లేకపోతే ఇక్కడ మీరు నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఎస్ చేస్తే మీరు కరెంట్ ఎంప్లాయీ ఉంటే దానికి సంబంధించిన డెస్టినేషన్ ఇక్కడ అనేది చేసేయండి, లేకపోతే సింపుల్గా నో చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ కాపీ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి మనకు కంపల్సరీ అయితే. సో ఇక్కడ చూసే మీద క్లిక్ చేసేసి ఫైల్ నేమ్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే 10th క్లాస్ సంబంధించిన పాసింగ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడైతే పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేసేయండి. తర్వాత ఫోటోగ్రాఫ్, సో మీ యొక్క ఫోటో అనేది జేపీజీ లేదా పిఎన్జీ ఇక్కడ ఫార్మేట్లో అయితే ఉండాలి కంపల్సరీ. ఇక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఐడి ప్రూఫ్, సో ఇక్కడైతే మీకు మీరైతే ఏ ఐడి ప్రూఫ్ ఇచ్చారో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అయితే ఇక్కడైతే పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయండి. ఒకవేళ పీడిఎఫ్ ఫార్మేట్ మీకు రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, నేను మీకైతే లింక్ అయితే పంపిస్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ప్రింట్, సో మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ప్రింట్ ఉంటాయి కదా, అదైతే ఒక వైట్ పేపర్ మీద అయితే ప్రింట్ అయితే తీసి ప్రింట్ అయితే పెట్టి దానిపైన అయితే మీరు ఫోటో అనేది రీసైజ్ ఆ యొక్క ప్రింట్ అనేది రీసైజ్ చేసేసి కేబీలో ట్రాన్స్లేట్ చేసి జేపీజీ ఫార్మేట్లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. తర్వాత అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్, సో మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా బ్లాక్ ఇంక్తో వైట్ పేపర్ అయితే రాసేసి ఇక్కడ కన్వర్ట్ చేసేసి క్లారిటీగా అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయితే అయిపోతాయి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్స్. సో ఇక్కడైతే మీరు స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే ఇవ్వాలి. హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఉంటే ఇక్కడ అయితే ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన పార్టిసిపేషన్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్, ఆసియన్ గేమ్, ఇక్కడ కామన్వెల్త్ అనేది ఇచ్చేసండి. లేదా అదర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఉంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఈవెంట్స్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత నేమ్ ఆఫ్ స్పోర్ట్స్. సో ఇక్కడైతే మనకు ఏ స్పోర్ట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అది వచ్చేసింది. పార్టిసిపేషన్ ఇయర్ అయితే ఇచ్చేసండి. ప్లేస్ ఆఫ్ ఈవెంట్స్ ఎక్కడ జరిగిందో యొక్క ప్లేస్ అయితే నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ స్కోర్డ్ పొజిషన్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ పార్టిసిపేట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ మోర్ మీద క్లిక్ చేస్తే వేరే ఏదైనా ఉంటే మీరు వేరే అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్కి పార్టిసిపేషన్ లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఆ తర్వాత పార్టిసిపేషన్ నేషనల్కి ఛాంపియన్, ఇక్కడ నేషనల్ కాంపిటీషన్కి మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే ఇక్కడ దానికి సంబంధించిన ఇక్కడ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సీనియరా, జూనియరా, ఇక్కడ అదర్ నేషనల్ చేసేయండి. తర్వాత ఈవెంట్స్ నేమ్ ఆఫ్ ఈవెంట్స్ ఇచ్చేసండి. స్పోర్ట్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసండి. తర్వాత పార్టిసిపేషన్ ఇయర్, తర్వాత ప్లేస్ ఎక్కడైతే మీకు పార్టిసిపేషన్ చేశారో ప్లేస్, స్క్రోల్ ఫస్ట్, సెకండ్ ఇక్కడ పార్టిసిపేషన్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసండి. అదేవిధంగా వేరే ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు నేషనల్కి పార్టిసిపేషన్ చేయకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు ఇంటర్ యూనివర్సిటీకి పార్టిసిపేషన్ చేసి ఉంటే సేమ్ యాస్టిస్గా మీ యొక్క కేటగిరీ, ఈవెంట్స్ నేమ్, ఇక్కడ స్పోర్ట్స్, తర్వాత పార్టిసిపేషన్ ఇయర్, ప్లేస్ ఆఫ్ ఈవెంట్స్, తర్వాత స్కోర్డ్ పొజిషన్, తర్వాత ఇక్కడ వేరే ఉంటే వేరే ఇంకోటి అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్ యూనివర్సిటీకి పార్టిసిపేషన్ చేయకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఆ తర్వాత మీరు ఖేలో ఇండియా కాంపిటీషన్కి పార్టిసిపేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. దానికి సంబంధించిన కేటగిరీ ఇక్కడ అయితే ఖేలో ఇండియా గేమ్స్ పారా, ఇక్కడ ఇంటర్ గేమ్స్ అయితే చేసేయండి. నేమ్ ఆఫ్ ఈవెంట్స్, స్పోర్ట్స్ నేను ఇక్కడ ఇచ్చేసండి. పార్టిసిపేషన్ ఇయర్, ప్లేస్ ఆఫ్ ఈవెంట్స్, తర్వాత పొజిషన్, తర్వాత ఇక్కడైతే వేరే ఏదైనా మీకు సంబంధించిన పార్టిసిపేషన్ చేసి ఉంటే యాడ్ మోర్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఒకవేళ మీరు ఖేలో ఇండియా ఈ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ స్టేట్ స్కూల్స్ కాంపిటీషన్. సో స్టేట్ స్కూల్ సంబంధించిన కాంపిటీషన్ మీరు చేసి ఉంటే ఆ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టేట్ స్కూల్ ఇన్ నేషనల్ స్పోర్ట్సా లేదా అదర్ కేటగిరీ స్కూల్ లెవెల్ గేమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ యొక్క ఈవెంట్స్ నేమ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసండి. స్పోర్ట్స్ ఇక్కడైతే నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పార్టిసిపేషన్ ఇయర్, తర్వాత ప్లేస్ ఆఫ్ ఈవెంట్స్ ఎక్కడ జరిగిందో ఆ యొక్క స్కోర్డ్ సంబంధించిన పొజిషన్ ఇక్కడ ఫస్ట్, సెకండ్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా యాడ్ మోర్ మీద క్లిక్ చేస్తే ఏవైనా వేరే యాడ్ ఉంటే ఇక్కడ వేరే అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీకు సంబంధించినది జాగ్రత్తగా అనేది దీంట్లో అయితే మీరు ఇంటర్నేషనల్, తర్వాత నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ అనేది ఖేలో ఇండియా కాంపిటీషన్, తర్వాత స్కూల్ ఇక్కడ సంబంధించిన కాంపిటీషన్ దేంట్లో అయితే పార్టిసిపేట్ చేశారో దానికి ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే మీరు అన్ని జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే అచీవ్మెంట్ అప్లోడ్. సో మన యొక్క గేమ్ సంబంధించిన ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి 1 MBలో పీడిఎఫ్ ఫార్మాట్లో. సో ఇక్కడైతే క్లారిటీగా అయితే ఎలిజిబుల్ అనేది మనం క్లారిటీగా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడైతే మనకు డౌన్లోడ్ ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4, ఫామ్ 5 అంటే మనకు ఇక్కడ ఇంతకు ముందు అయితే మీకు చూపెట్టినాం కదా, ఇక్కడైతే ఇవే అన్నమాట ఫామ్స్. సో ఇక్కడైతే అవి అక్కడైతే లింక్ అయితే ఇచ్చారు. సో మీరు అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు సంబంధించినది మీరు ఏ కాంపిటీషన్కి అయితే మీరు పార్టిసిపేషన్ చేశారో, నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ, ఇక్కడ నేషనల్ గేమ్సా లేదా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది దీంట్లో అయితే మీరు చూసుకోండి. సో దీంట్లో అయితే మీరు ఏదైతే మీరు పార్టిసిపేషన్ చేశారో దానికి సంబంధించిన ఫామ్ 1, ఫామ్ 2 అనేది అంటే మీరు దానికి అయితే పార్టిసిపేషన్ చేశారో. ఒకవేళ నేనైతే ఇక్కడైతే నేషనల్ స్కూల్స్, ఇక్కడైతే నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్ అయితే చేశాను. సో నేను ఫామ్ 4 అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నుండి అయితే మీరు మీకు సంబంధించిన ఏ ఫామ్ అయితే మీరు పార్టిసిపేషన్ చేశారో, మీరు ఏ కాంపిటీషన్ అయితే పార్టిసిపేట్ చేశారో ఆ యొక్క అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను కాంపిటీషన్లో స్కూల్ నేషనల్ స్పోర్ట్స్ గేమ్ ఫర్ స్కూల్ అయితే పార్టిసిపేషన్ చేశాను. ఆ యొక్క ఇక్కడ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ యొక్క డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన అథారిటీ చేత అయితే నేను ఆ యొక్క సిగ్నేచర్ అవి సేల్ వేయించేసి ఇక్కడైతే నేను అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అప్లోడ్ అయితే ఇక్కడ ఫామ్ అనేది మీరు ఈ ఫామ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ ఫామ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారో, అంటే ఏ కాంపిటీషన్ మీరు అయితే పార్టిసిపేట్ చేశారో ఆ యొక్క ఫామ్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫామ్ 4కి అయితే అప్లై చేస్తున్నాను, స్కూల్స్ సంబంధించిన లెవెల్ అనేది. సో ఇక్కడైతే ఫామ్ 4 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇచ్చారు కదా, ఇక్కడ నేషనల్ స్పోర్ట్స్ గేమ్ ఫర్ స్కూల్స్. సో ఇక్కడైతే ఫామ్ 4 అయితే, సో ఇక్కడ డైరెక్టర్ ఇక్కడ ఏ సర్టిఫికేట్ అథారిటీ వాళ్ళకి సంబంధించిన నేమ్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే నేను ఫామ్ 4 అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అప్లోడ్ ఫామ్స్ అనేది నేను ఇక్కడ ఫామ్ 4 అయితే అప్లోడ్ చేసాను. అండ్ అదైతే దానికి సంబంధించిన ఫామ్ ఫిల్ అయితే మీరు చేసేసి ఆ యొక్క అథారిటీ సెల్ అదైతే సెల్ ఉండాలి. సో ఆ యొక్క సెల్ మీద అయితే మీరు స్టాంప్ వేయించుకొని అదైతే జాగ్రత్తగా ఇక్కడ 1 MBలో పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయండి. చూస్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడైతే అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫామ్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే మనకు స్టేటస్ అయితే వచ్చేస్తుంది అన్నమాట.
ఆ తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ అనెక్సరీ బి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ అనెక్సరీ బి అని ఉన్నాను కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇదైతే మనకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడైతే ఏమైతే లేదు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారో ఆ యొక్క డేట్ అయితే ఇచ్చేసండి. సో మీరు ఈ రోజు అప్లై చేస్తే ఇక్కడ ఆ యొక్క డేట్ ఇచ్చేసండి. మీ యొక్క సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్, మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసండి. సో ఇక్కడ మీరు దీన్ని అయితే ప్రింట్ తీసుకొని దీనికైతే కేబీలో ఇక్కడ ఎంబీలో అయితే లేదా మీరు ఇక్కడ నుండి అయితే డైరెక్ట్గా మీ యొక్క ఇక్కడ డేట్ ఇచ్చేసి సిగ్నేచర్ చేసేసి మీరు ఇక్కడ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనకు ఉన్నాయి కదా, చూస్ మీద క్లిక్ చేసేసి 1 MB అయితే అప్లోడ్ చేసేయండి. సో అప్లోడ్ అయిన తర్వాత మనకు స్టేటస్ అయితే సక్సెస్ఫుల్ అయితే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేసేయండి. సో మీ యొక్క ఫామ్ పైన అయితే వాళ్ళ యొక్క సంబంధించిన అథారిటీ, వాళ్ళ యొక్క సిగ్నేచర్ అండ్ సెల్ అయితే మీరు వేయించి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. అప్లోడ్ ఎప్పుడైతే చేసినామో తర్వాత ఫామ్ అనెక్సరీ అనేది మీరు ఏదైతే ఇక్కడ డేట్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేసి ఇక్కడ సిగ్నేచర్ డేట్ అండ్ సిగ్నేచర్ ఇక్కడ ఇచ్చేసి మీరు దీన్ని ప్రింట్ లేదా ఫోటో తీసి ఇక్కడైతే PDF ఫార్మాట్లో అప్లోడ్ చేసేసండి. సో ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేస్తే మనకు అనెక్సరీ బి అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే అన్నీ అయితే మీరు క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అగ్రీ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ప్లేస్ ఎక్కడ అయితే అప్లై చేస్తున్నారో యొక్క ప్లేస్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో మీరు ఏ ప్లేస్ నుండి అయితే అప్లై చేస్తున్నారో యొక్క ప్లేస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ ప్రివ్యూ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిటెడ్ అయితే వచ్చేస్తుంది. యువర్ అప్లికేషన్ ప్రివ్యూ ఇస్ రెడీ, ప్లీజ్ వెరిఫై ఆల్ ద కాంటాక్ట్ ఇక్కడ ఆఫ్ ద ప్రివ్యూ ప్రొసీడ్ విత్ జనరేటింగ్ అప్లికేషన్ నాలెడ్జ్. సో ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి. సో ఇప్పుడైతే మనం సంబంధించిన అనేది మనం జనరేట్ అయితే అయిందనమాట. సో ఇక్కడైతే ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అయితే ఇంకోసారి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు సంబంధించిన ఫోటో, ఐడి ప్రూఫ్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే క్లారిటీగా అయితే మీరు చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరనమాట. సో మీరు క్లారిటీగా అయితే 1-2 సార్లు అయితే చూసుకోండి. సో చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు లాస్ట్కి వచ్చేసి సో ఇక్కడ మనకు లాస్ట్ స్క్రోల్ చేసిన తర్వాత జనరేట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ అయితే వచ్చేస్తుంది. ద ఫామ్ హ్యాస్ బిన్ ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అండ్ కన్ఫర్మేషన్ సెండ్ ఇక్కడ SMS మనకు సంబంధించిన SMS అయితే వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుండి అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు మీకు సంబంధించినది మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు డైరెక్ట్గా అనేది అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ నుండి అయితే మీ యొక్క డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ దీనికైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఓబీసీ కానీ SC ST కానీ ఎవరికైతే ఫీజు అనేది లేదు. సో మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. సో జాగ్రత్తగా సో మనకు డైరెక్ట్గా అనేది ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో మీరు 1-2 సార్లు జాగ్రత్త చూసి అప్లై అయితే చేసుకోండి. వాళ్ళు తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఇవ్వరు. సో మీరు జాగ్రత్తగా ఈ విధంగా అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా MTS స్టీనో అండ్ టాస్క్ అసిస్టెంట్ సంబంధించిన ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.